నా పెళ్ళికి ఇన్వైట్ చేద్దామని అడ్రస్ కోసం ప్రయత్నించాను, కానీ తన అడ్రస్ తెలియలేదు. అదేంటి, భూమి ఒకలా చెప్పింది, ప్రియదర్శిని ఒకలా చెప్తోంది. ఇద్దరూ చెప్పేదానికి అసలు పొంతనే లేదే. ఏం ఆలోచిస్తున్నారండి? ఆహా, ఏం లేదు ఏం లేదు. హాయ్ రాఘవ, ఎలా ఉన్నావు? ఎందుకురా బతుకున్న మనిషిని చనిపోయిందని అబద్ధం చెప్పావు? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు రాఘవ? ఎవరైతే బతుకుంటే చచ్చిపోయిందని నాకు అబద్ధం చెప్పావు గుర్తుందా? ఆ సుహాసిని గురించి. ఏం మాట్లాడుతున్నావు రాఘవ? తను బ్రతుకున్నడం ఏంటి? తను ఎప్పుడో చనిపోయింది కదా. రైట్, తను చనిపోలేదురా, ప్రాణాలతోనే ఉంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే తను మా ఇంట్లోనే ఉంది. అది ఇంపాసిబుల్ రాఘవ. చచ్చిపోయిన అమ్మాయి ఎలా బ్రతికొస్తుంది? అనయ్య, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? చచ్చిపోయిన అమ్మాయి ఎలా బ్రతికొస్తుంది? ఎక్కడేదో పొరపాటు జరిగిందని చెప్పాను కదా అన్నయ్య. అవును బ్రదర్, నువ్వు చెప్పింది కరెక్ట్. తను చనిపోయింది. రై, ఇంకోసారి పదే పదే చనిపోయింది అంటే నిన్ను నేను చంపేస్తాను రా. అనయ్య, చెప్పు, నిజం చెప్పు. అన్నయ్య, చెప్పరా చెప్పరా చెప్పు. అనయ్య, ఆగనయ్య, చంపేయాలిరా వాడిని. ఆగు. అతను చెప్పేది కూడా ఒకసారి విందాం. ఏం వినాలరా? కళ్ళ ముందు సుహాసిని చూస్తున్నాను, కానీ వీడి చచ్చిపోయిందంటాడేంటి? చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్తే బతుకున్న మనిషి చచ్చిపోతుందా? నాకు వస్తున్న కోపానికి వీడిని ఏం చేస్తానో నాకే తెలీదు. అన్నయ్య, ఒక్క నిమిషం అన్నయ్య. ఏం చెప్పావు బ్రదర్? అన్నయ్య తను బ్రతికి ఉందంటున్నాడు. ప్రియదర్శిని అనే అమ్మాయి చూసి తనే సుహాసిని అనుకుంటున్నాడు. లేదు బ్రదర్, నేను ఆ అమ్మాయి డెడ్ బాడీని కూడా చూశాను. ఇంకొకసారి డెడ్ బాడీ అన్నావంటే ఆగనయ్య, నా మాట వినన్నయ్య. అతను ఎందుకు అబద్ధం చెప్తాడు? ఎందుకు అబద్ధం చెప్పాలి, ఎవరి కోసం అబద్ధం చెప్పాలని తెలుసుకుందామనే కదరా నా ప్రయత్నం. వీడు మామూలుగా మాటలతో అడిగితే చెప్పడు. అనయ్య, అనయ్య, అందుకే ఈ రోజు వీడి ప్రాణం తీసైనా సరే నిజం చెప్పిస్తాను. రేయ్, అనయ్య, నువ్వు ఆగనయ్య, అనయ్య. చెప్పరా, చెప్పు, నిజమేంటి చెప్పు, చెప్పరా. ఆగనయ్య, నువ్వు ఆవేశంలో ఏం చేస్తున్నావు నీకే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇతను ఏమైనా చేస్తే నిజం బయటపడుతుందా? ఇలా కొడితేనో చంపేస్తానో అన్ని బయటపడితే సగం మంది భూమి మీద ప్రాణాలతోనే ఉండరు. మాధవ్, నువ్వు చెప్పినంత ఈజీ కాదు వీడు చెప్పిన అబద్ధాన్ని నమ్మడానికి. ఎందుకురా, ఎందుకు అబద్ధం చెప్పావు? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? నిజం చెప్తున్నాను రాఘవ, తను చనిపోయింది. తన దహన సంస్కారాలకు కూడా నేను వెళ్ళాను. ఏం చెప్పి నిన్ను నమ్మించాలి చెప్పు? రేయ్, ఆఖరి అవకాశం ఇస్తున్నాను. ఇంకొక్క నిమిషంలో నువ్వు నిజం చెప్పకపోతే రాఘవలో ఉన్న రాక్షసుని చూస్తావు. అనయ్య, అనయ్య, అతను చెప్పాల్సింది చెప్పాడు. తను సుహాసిని ప్రియదర్శిని అని తెలుసుకోవడానికి ఇంకో మార్గం ఏదైనా ఆలోచిద్దాం. అనవసరంగా ఇతన్ని కొట్టి తన ప్రాణం తీస్తే మనకే వస్తుంది అన్నయ్య. లేదురా, వీడేదో దాస్తున్నాడు. రేయ్, నిజం చెప్పరా. అనయ్య, లేదన్నయ్య. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా దాయాల్సిన అవసరం ఏముంది? ప్రాణం తీస్తానన్నప్పుడైనా భయంతో నిజం చెప్తాడు కదా. నా మాట వినన్నయ్య. లేదురా. రేయ్, అనయ్య, 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 చెప్పరా, ఆగనయ్య. నిజం చెప్పు. ఆగనయ్య, చెప్పరా. పద. అనయ్య, కూర్చోండు, నేను ఇప్పుడే వస్తాను. బ్రదర్, నేను నిజమే చెప్తున్నాను బ్రదర్. రేయ్, నిజం చెప్తే నేనే చంపేస్తాను. నువ్వు చెప్పింది అబద్ధం అని నాకు తెలుసు, కానీ నాకు కావాల్సింది ఆ అబద్ధమే. అన్న ఎప్పుడు కలిసినా, ఎన్నిసార్లు కలిసినా ఈ ఒక్క అబద్ధాన్ని నువ్వు కంటిన్యూగా చెప్పాలి. లేకపోతే అన్నయ్య కాదు, నేను చంపేస్తాను. ఏంటి వీళ్ళు? అన్నేమో నిజం చెప్పకపోతే చంపేస్తా అంటున్నాడు, తమ్ముడేమో నిజం చెప్తే చంపేస్తా అంటున్నాడు. ఏంట్రా, కొట్టినందుకు వాడికి సారీ చెప్పడానికి వెళ్ళావా? అలా కాదన్నయ్య, నువ్వు భయపెట్టావు కదా, అలా కాకుండా నెమ్మదిగా అడిగి చూశాను. ఎలా అడిగినా అదే సమాధానం చెప్తున్నాడు. చూడన్నయ్య, ఇప్పటికే లేట్ అయింది. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. నువ్వు ఫస్ట్ ప్రశాంతంగా ఆలోచించు. ఉద్రేకంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. నా మాట విను. లేదురా,
నాకు తనని చూసిన క్షణం నుండి మనసులోనే లేదు. అనయ్య ఏం కాదు, అన్నీ సర్దుకుంటాయి. పద పద.